హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది అలిపిరి పాదాలు, అంటే అలిపిరి స్టెప్స్, కొండపైకి వెళ్ళడానికి మార్గం అన్నమాట. తిరుపతి అంటే అందరికీ బాగా గుర్తుకు వచ్చేది తిరుపతి లడ్డు, అలాగే కొండ మీద ఉంటున్న వెంకన్న, లార్డ్ వెంకటేశ్వర స్వామి అనమాట. బాగా ఫేమస్, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక్కడికి ఎంతోమంది భక్తులైతే వస్తారు తిరుపతికి. తిరుపతిని దర్శించుకొని ఎవరు ఆఫీస్కి వాళ్ళైతే వెళ్తారు. తిరుపతి మెయిన్ ఏంటంటే స్వామివారి దర్శనం అన్నమాట. అదే కాకుండా తిరుపతిలో ఇంకోటి ఉందన్నమాట. అదే మన టాలీవుడ్ వాళ్ళు చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేశారు. తిరుపతిలో చాలా మూవీస్ షూటింగ్ అయితే చేశారు ఒకప్పుడు. 1990 బ్యాచ్ అలా ఎవరైనా ఉంటే షూటింగ్ తెలిసి ఉంటుంది మోస్ట్లీ. తిరుపతి నియర్ బై అండ్ అవుట్కట్స్లో అయితే చాలా మూవీస్ అయితే తీశారు. తిరుపతి నుంచి చాలా డైరెక్టర్స్ కూడా ఉన్నారు, అలాగే కొన్ని మూవీస్ కూడా తీశారు. మోహన్ బాబు రంగంపేట ఐడియా ఉంటుంది కదండి. మోహన్ బాబు, మంచు మనోజు, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, అలాగా వాళ్ళు ఎలా ఉన్నారో తిరుపతిలో చాలామంది మూవీస్లే తీశారు. ఇక్కడ చూడండి, దూసుకెళ్తా మూవీ 2013లో అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇక్కడ కనిపిస్తుంది శ్రీనివాసం, అలాగే తిరుపతి కొండ అనమాట, రైల్వే స్టేషన్ ఇవంతా. ఇదే రోడ్లు ఒకప్పుడు ఇక్కడ డ్యాన్సులు, స్టెప్పులు ఇవన్నీ వేశారు. ఆ మూవీ చూస్తే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడున్న తిరుపతి ఇప్పుడున్న తిరుపతి చాలా డిఫరెంట్. అలాగే 1994లో గోవింద గోవింద అని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన నాగార్జున శ్రీదేవి మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో మోస్ట్లీ తిరుపతే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ తిరుపతి కొండ, అలాగే వీడియోలో కనిపిస్తుంది కూడా శ్రీనివాసం, ఇదంతా అదే అనమాట. ఇప్పుడన్నా ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చాయి, షాప్స్ ఇవంతా. ఒకప్పుడు చూడండి మొత్తం మట్టి రోడ్డే ఉంది, చుట్టుపక్కలంతా ఏమీ లేవు. వీడియోలో చూడండి ఒకసారి. బస్ స్టాండ్ నుంచి తిరుపతికి అలిపిరికి వెళ్ళే రోడ్లు అయితే వీళ్ళు మూవీ షూటింగ్ అయితే చేశారు. ఇప్పుడు కూడా అది ఆర్చ్ అలాగే ఉంది. అలాగే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి, టీకే స్ట్రీట్ బట్టల షాప్కి వెళ్ళే రోడ్లు అయితే ఉంటుంది అనమాట. ఈ రోడ్ అంతా ఇక్కడే తిరుపతిలోనే చాలా మూవీస్ తీశారు. అండ్ సీతాపతి చెలో తిరుపతి, ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సందీప్ కిషన్, సీతాపతి ఇది వచ్చి రాజేంద్ర ప్రసాద్ మూవీ అనమాట. వినరో భాగ్యం, విష్ణు కథ, ఇలాగ చాలా మూవీస్. 35 చిన్న కథ కాదు, నివేద థామస్ ఉంది కదా, అలాగా వినరో భాగ్యం, విష్ణు కథ. ఇక్కడ చూడండి గోవిందరాజస్వామి టెంపుల్ లోపలైతే షూట్ చేశారు. ఎంట్రన్స్ అయితే ఏదైతే ఉంటుందో టెంపుల్కి అక్కడ అనమాట. ఇలాగే తిరుపతిలో చాలా షూటింగ్స్ అయితే జరిగిందనమాట. ఎవరైనా అప్పట్లో మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి అనేది చిరంజీవి మూవీ కూడా ఎస్వి యూనివర్సిటీలో అయితే జరిగింది. ఠాగూర్ మూవీ అనమాట. లాస్ట్ క్లైమాక్స్ సీన్, కోర్టు సీన్ అయితే ఉంటుంది కదా, అది ఎస్వి యూనివర్సిటీ బయట ప్రొజెక్టర్ కోర్టు సీను ఇదంతా చేశారు కదా, అదే అనమాట. ఇదే రోడ్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ కూడా తీశారు కదా. అలాగే తిరుపతిలో అయితే చాలా నియర్ బై అండ్ అవుట్కట్స్లో చాలా మూవీస్ అయితే తీశారు. చాలా మూవీసే ఉన్నాయి. మీకు ఏమన్నా మూవీస్ నేమ్స్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇది నైట్ టైం అనమాట. తిరుపతి లోకల్ ఇదంతా. లీలమహల్ పక్కన ఉంటున్న ఒక ఏరియా అనమాట. ఇది సత్యనారాయణపురం. లీలమహల్ సర్కిల్కి నియర్ బై ఉంటుంది. లెఫ్ట్ రైట్స్ అన్ని స్ట్రీట్ షాప్స్ అనమాట. చూడ్డానికి ఒక పల్లెటూరు లాగా ఉంటుంది, కానీ పల్లెటూరు అయితే కాదు. ఇది కూడా మొత్తం కలిసిపోయిందనమాట. ఆపోజిట్లో కనిపిస్తుంది కృష్ణుడి గుడి, సత్యనారాయణపురం కృష్ణుడి గుడి. స్ట్రైట్ వెళ్తే రాజీవ్ గాంధీ కాలనీకి వెళ్ళొచ్చు. అండ్ రైట్ కట్ అయితే కర్కంబాడి, మంగళం, కడప హైవే ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒక షేర్ ఆటోలు అయితే ఉంటాయి బస్ స్టాండ్కి, గాంధీ రోడ్డుకి. ఒక లోకల్ ట్రావెల్స్ అనమాట, ఆటోస్. ఈ ఆటోస్ అనేవి తిరుగుతాయి షేర్ ఆటో లాగా. ఇక్కడ ఆటోస్ వస్తున్నాయి కదా ఆపోజిట్లో, అవి ఆటోస్. చుట్టుపక్కలంతా షాప్సే ఉన్నాయి.
ఒకప్పటికి ఇదంతా మట్టి రోడ్డు ఉండింది, ప్రజెంట్ అయితే రోడ్ అయితే అయ్యిందనమాట. తిరుపతి మూవీస్ అయితే ఏవైతే ఉంటాయో చాలా మూవీసే తీశారు. అప్పుడు తీసిన వీడియోస్ ప్రజెంట్ చూస్తున్న వీడియోస్ ఒకసారి గమనించండి ఎంత డిఫరెంట్ ఉందో అప్పటికి ఇప్పటికి. తిరుపతి డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇయర్ బై ఇయర్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది తిరుపతి అనేది. ప్రజెంట్ ఈ వీడియో మే అనమాట, ఇది 2025. ఒక 30 ఇయర్స్ అన్నా లేకుంటే 20 ఇయర్స్ తర్వాత చూడండి, ఇదే రోడ్డు ఇలా ఉండదు, హౌసెస్ ఇలా ఉండవు, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా సరే జనరేషన్ మారే కొద్దీ మోస్ట్లీ చాలా అయితే చేంజ్ అవుతుంది. తిరుపతిలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే, టెంపుల్స్ విషయానికి వస్తే గోవిందరాజస్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిల తీర్థం, నమూనా ఆలయం, అలిపిరి పాదాలు, ఇంకా తాతయ్య గుంట గంగమ్మ తల్లి టెంపుల్, తిరుచానూరు అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, ఒకలమాత టెంపుల్. ఇంకా అవుట్కట్స్ విషయానికి వస్తే అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ గుడిమల్లెం అనమాట, ఏకశిలా విగ్రహము, బ్రహ్మ విష్ణు కలిసి ఉంటారు, శివుడు అలా అనమాట. ఇంకా శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఇలా చూస్తూ పోతే చాలానే ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల మొత్తం. ఇంకా ఏమైనా టెంపుల్స్ నేను మిస్ చేసి ఉంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా తిరుపతిలో చూడాల్సిన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అని. ఇదైతే ఈ ఫ్లైఓవర్ గరుడవారధి ఫ్లైఓవర్ అనమాట. ఇది కడప రోడ్ అనమాట, మంగళం కర్కంబాడి ఆ రోడ్. ఇప్పుడు మీరు చూస్తుంది డీమార్ట్, ఇదైతే మంగళం రోడ్లో అయితే ఉంటుంది. ఇది డీమార్ట్ నియర్ బై హౌసెస్, అపార్ట్మెంట్స్. 2025లో కాబట్టి ఇలా ఉంది ప్రజెంట్ తిరుపతి. ఆఫ్టర్ 5 ఇయర్స్ 2030లో 2030లో చూడండి ఎలా ఉంటుందో తిరుపతి అనేది. ప్రజెంట్ అయితే ఇక్కడ కొత్త రోడ్స్ అయితే వేశారు. లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్కి కనెక్టెడ్ అనమాట ఈ రోడ్స్ అంతా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ రేణిగుంటకి అండ్ బస్ స్టాండ్కి, తిరుపతి బస్ స్టాండ్, తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్స్ అనమాట అవంతా. అలాగే మోస్ట్లీ చాలా రోడ్స్ అన్నీ తిరుపతిలో కొత్తగా వచ్చాయి. స్ట్రీట్ ఇవంతా రోడ్ సైడ్ షాప్స్ అనమాట, ఫ్రూట్స్ అలాంటివి. ఇలా స్ట్రైట్గా వెళ్తే లీలామహల్ సర్కిల్కి అయితే వెళ్ళొచ్చు, లీలామహల్ జంక్షన్ అనమాట అది. ఇక్కడ వినాయక సాగర్ ఉంది కదా, ఇక్కడ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనానికి అయితే ఇక్కడ వినాయక స్వామిని నిమజ్జనం అయితే చేస్తారు వినాయక సాగర్లో. మోస్ట్లీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ఉండింటారు, చూడండి. వినాయక సాగర్ తిరుపతి. వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం అయితే మోస్ట్లీ ఇక్కడే చేస్తారు. ఇది కూడా లీలామహల్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. దాదాపు 5 ఫ్లోర్స్ ఏమో ఉంది. ప్రజెంట్ ఇక్కడ అక్కడక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో అవి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే అలాగే ఉండొచ్చు, మనమైతే చెప్పలేము. డిపెండ్స్ ఆన్ పాపులారిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్ అనమాట. ఈ ఫ్లైఓవర్ అయితే అలిపిరికి అయితే వెళ్తుంది, కపిల తీర్థం ఆ రోడ్ అనమాట. ఆ ఫ్లైఓవర్ చూడండి పైన అంత అద్భుతంగా కనిపిస్తుందో. స్ట్రైట్ ఒకటే రోడ్డు వెళ్తే గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇక్కడ జంక్షన్ అయితే వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్, రైట్ తీసుకుంటే అలిపిరి బస్ స్టాండ్, అంటే కపిల తీర్థం తిరుమలకు వెళ్ళడానికి రోడ్ అనమాట. కానీ ఇప్పుడు లెఫ్ట్ అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ తీసుకున్నామంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్, శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుచానూరు రోడ్డు, ఈ రోడ్ అనేది కనెక్టివిటీ అయితే అవుతుంది. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలండి, తిరుపతిలో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ అయితే
ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ ఆక్వేరియము, స్క్యూబా డైవింగ్ ఇలా డిఫరెంట్గా ఆక్వేరియంలో ఫిషెస్ ఇవంతా ఎంట్రీ అయితే సూపర్బ్ ఉంది. వీలైతే దర్శన్ కంప్లీట్ అయిన తర్వాత విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా తిరుపతి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఓల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి